Hello children. Today we need to discuss about Unit 5 Air Around Us. Means air around us అంటే మన చుట్టూ ఉండే గాలి. దాని గురించి తెలుసుకుందాం. సో now we need to discuss about introduction. అంటే మనం ఈ లెసన్ లో ఏం నేర్చుకుంటున్నామో తెలుసుకుందాం. What does air contains? అంటే ఎయిర్ లో ఉండేటి ఏమేమి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ బ్రీత్ ఇన్ ఫ్రెష్ ఎయిర్. మనం ఎయిర్ని బ్రీతింగ్ తీసుకుంటున్నాము. ఫ్రెష్ ఎయిర్ నార్మల్ ఎయిర్ ఏది అనేది. ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ అండ్ హార్మ్స్ అండ్ యూజెస్ ఆఫ్ వైన్ అంటారు గాలి. అంటే గాలి వల్ల యూజెస్ ఏమున్నాయి మనకి, అంటే లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయో చూద్దాం. ఎయిర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్. అంటే ఎయిర్ అనేది లివింగ్ థింగ్స్కి చాలా ఇంపార్టెంట్. బికాస్ బ్రీతింగ్, మనం బ్రీతింగ్ తీసుకునేది ఎయిర్ నుంచే కదా, ఎయిర్ నుంచి ఆక్సిజన్గా బ్రీతింగ్ తీసుకుంటాం. సో అందుకేమన్నాడు, ఎయిర్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్. వి నీడ్ ఎయిర్ టు బ్రీత్. ఎందుకు తీసుకుంటాం ఎయిర్ని? బ్రీతింగ్ తీసుకోవడానికి ఎయిర్ అనేది కావాలి మనకి. ఎయిర్ మూవ్స్ ఆల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఎయిర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఎయిర్ కెనాట్ బి సీన్, ఇట్ కెన్ బి ఫెల్ట్ వెన్ ఇట్ మూవ్స్. మనకి ఎయిర్ అనేది కనిపించదు, బట్ మన చుట్టూ మూవ్ అవుతూనే ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ వైండ్. అంటే ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఎయిర్ ఏమంటున్నారు, వైండ్ అని అంటారు. స్లో మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ బ్రీజ్. స్లో మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ బ్రీజ్. అంటే ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఎయిర్ ని విండ్ అంటాము, స్లోగా మూవ్ అయ్యే ఎయిర్ ని బ్రీజ్ అని అంటాము. ఎయిర్ ఆక్యుపై స్పేస్ అండ్ హెస్ వెయిట్. ఎయిర్ అనేది స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది, అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా ఉంటుంది. ఎయిర్ ఇస్ ఎ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్. ఎయిర్ లో చాలా గ్యాసెస్ అనేవి ఉన్నాయి, అవేంటి అనేది చూద్దాం. మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అని. వాట్ డస్ ఎయిర్ కంటైన్? అంటే ఎయిర్ లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఎయిర్ కంటైన్స్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అండ్ డస్ట్ పార్టికల్స్. ఏమున్నాయి ఎయిర్ లో? గ్యాసెస్ అని చెప్పాను కదా ఇందాక, ఎయిర్ కంటైన్స్ గ్యాసెస్ అని చెప్పి. ఆ గ్యాసెస్ ఏంటి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అండ్ డస్ట్ పార్టికల్స్. డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి ఎయిర్ లో. దీస్ గ్యాసెస్ ఆర్ యూజ్డ్ బై లివింగ్ థింగ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫర్ సర్వైవల్ అండ్ గ్రోత్. ఈ గ్యాసెస్ ని ఏవి యూజ్ చేసుకుంటాయి? లివింగ్ థింగ్స్. అంటే లివింగ్ థింగ్స్ అంటే యానిమల్స్ కావచ్చు, మనం కావచ్చు, ఎనీ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్. సో లైక్ ప్లాంట్స్, అండ్ ప్లాంట్స్ ఏం చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కదా. సో అలా ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. యానిమల్స్ ఇంకా మన హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ ని తీసుకుంటాయి. ఎందుకు సార్ అంటే గ్రోత్, అంటే పెరగడానికి, మనం బతికి ఉండడానికి, సర్వైవల్ అవ్వడానికి గ్యాస్ అనేది తీసుకుంటాం. ఎయిర్ హ్యాస్ వాటర్ వేపర్స్. Wet clouds dry when we hang them out under the sun. Air has water vapor. Wet clouds dry when we hang them out under the sun. మనము ఎండలో బట్టలు ఆరేసినప్పుడు అవి డ్రై అయిపోయినప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా ఎయిర్ లో ఉండిపోతుంది. సో అందుకే ఎయిర్ హ్యాస్ వాటర్ వేపర్ అన్నాడు. Where does the water go? ఆ వాటర్ అనేది ఎక్కడికి వెళ్తాయి? ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ అండ్ మిక్సెస్ విత్ ద ఎయిర్. అంటే కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ గా కన్వర్ట్ అవుతాయి. ఎందులో కలుస్తాయి అవి? ఎయిర్ లో కలిసిపోతుంది వాటర్ వేపర్ అనేది. ది సన్ హీట్స్ అండ్ వాటర్ ఆఫ్ సీస్. ద సన్ హీట్స్ ద వాటర్ ఆఫ్ సీస్, రివర్స్ అండ్ అదర్ వాటర్ సోర్సెస్. ఏం చేస్తుంది సన్ అనేది? సీస్ అండ్ రివర్స్ లో ఉండే వాటర్ ని హీట్ చేస్తుంది. దిస్ వాటర్ చేంజెస్ ఇంటూ వాటర్ వేపర్ అండ్ మిక్సెస్ విత్ ఎయిర్. అప్పుడు ఏమవుతుంది? వాటర్ హీట్ అయినప్పుడు, ఆ వాటర్ అనేది హీట్ అయినప్పుడు వాటర్ అనేది వేపర్ అయిపోయి ఎయిర్ లో కలిసిపోతుంది. ఎయిర్ కంటైన్స్ జెర్మ్స్. వెన్ ఏ పర్సన్ కాఫ్ ఆర్ స్నీజ్, హీ జెర్మ్స్ మిక్స్ విత్ ద ఎయిర్. అంటే ఏదైనా ఒక పర్సన్ తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు అందులో జెర్మ్స్ అన్ని వచ్చి ఎయిర్ లో కలిసిపోతాయి. దీస్ జెర్మ్స్ కెన్ ఎంటర్ అవర్ బాడీ త్రూ ఎయిర్ అండ్ మేక్ us ఇల్. ఏమవుతాయి? ఆ జెమ్స్ ఒక ఎయిర్ లో కలిసిపోయి అక్కడ నుంచి మన బాడీకి వచ్చి మన బాడీ కూడా మనకు కూడా అనారోగ్యం వస్తుంది. ఎగ్జాంపుల్ కరోనా వైరస్. While we cough, yawn or sneeze, we should always cover our mouth and nose. అందుకే చెప్తుంటారు పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా, మన కాఫ్ చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, తుమ్మినప్పుడు ఆల్వేస్ ఏం చేయాలి? అంటే మన క్లాత్ తో కవర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం
మనకి ఈ కరోనా టైంలో కాబట్టి మనం ఏం చేయాలి, మాస్క్, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా మనం మాస్క్ పెట్టుకోవాలి. దిస్ ఆర్ బేసిక్ రూల్స్. నెక్స్ట్, ఎయిర్ కంటైన్స్ స్మోక్. ఫ్యాక్టరీస్, ట్రైన్స్, బస్సెస్ అండ్ కార్స్ ఎమిట్ స్మోక్. ఏం చేస్తే ఫ్యాక్టరీస్ నుంచి, ట్రైన్స్ నుంచి, బస్సెస్ నుంచి మనకి పొగ అనేది వస్తుంది కదా, ఆ పొగ ఎక్కడ అవుతుంది, ఎయిర్లో వెళ్ళి మిక్స్ అవుతుంది. ది స్మోక్ మిక్సెస్ విత్ ద ఎయిర్. ఏమవుతుంది, ఎయిర్లో వెళ్ళి మిక్స్ అవుతుంది. వెన్ వుడ్ అండ్ కోల్ ఆర్ బర్న్ దే ఆల్సో గివ్ అప్ స్మోక్. అంటే మనము కట్టెలను కానీ లేకపోతే బొగ్గును కానీ కాల్చినప్పుడు మంట వస్తుంది కదా, మంట నుంచి మనకి కొంచెం పొగ అనేది వస్తుంది. అది కూడా ఏమవుతుంది, అది కూడా ఎయిర్లో కలిసిపోతుంది. స్మోక్ మేక్స్ ఎయిర్ ఇంప్యూర్. స్మోక్ అంటే పొగ ఉంది కదా, ఆ పొగ అనేది ఎయిర్ని కల్తీ చేస్తుంది. కల్తీ అంటే ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది. సో